దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, మీకు అందరికీ కూడా ఈ ఉదయకాలం శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరూ క్షేమంగా ఉన్నారని తలంచున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్కు దావీదు రాసిన కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 5వ వాక్యము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును కాక. ఆమేన్. హల్లెలూయా. చాలామంది కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ మాట చదివితేనే ఆమేన్ ఆమేన్ అని అనుకుంటారు. నిజంగా అన్ని ప్రార్థనలు దేవుడు సఫలం చేయరు. అది నిజమైనటువంటి మాట. అన్ని ప్రార్థనలు దేవుని చిత్తానుసారంగా ఉన్నాయో లేదో మీ ప్రార్థనలు పరీక్షించుకోవాలి. దేవుని చిత్తానుసారంగా ఉండాలి, క్రమమైనటువంటివిగా ఉండాలి. అటువంటి ప్రార్థనలే దేవుడు సఫలపరుస్తారు. అన్ని ప్రార్థనలు యెహోవా సఫలపరచరు. అయితే నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచాలి అంటే నీ జీవితము దేవుని ప్రణాళిక ప్రకారంగా నువ్వు వెళ్తూ చేస్తున్న ప్రతి ప్రార్థనలో దేవుడు సఫలపరుస్తారు. దేవుని బిడ్డలారా, మనం ఎస్తేరు గ్రంథంలో మనం చూసినట్లయితే ఎస్తేరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది. అది మనం చదివినట్లయితే ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 15, 16, 17 వాక్యాలు మనం చదివినట్లయితే, నీవు పోయి షూషానునందు కనబడిన యూదులనందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా నున్నను. నేను రాజునొద్దకు ప్రవేశించుదును. నేను నశించదను. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారముగా జరిగించెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎస్తేరు తన ప్రజలను రక్షించుకోవడానికి కోసము అది వ్యతిరిక్తముగా అయినప్పటికీ, రాజు సముఖానికి వెళ్ళడం అనేది వ్యతిరిక్తమైనప్పటికీ కూడా 3 రోజులు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ దేవుణ్ణి అడుగుతూ 3 రోజులు ఉపవాసముతో జ్ఞానము కలిగి ప్రవర్తించింది. ఆ సమస్యను సాల్వ్ చేయటానికి దేవుని దగ్గర ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు దేవుడు తనని జ్ఞానంతో నింపి ఆ సమస్యలో నుండి బయటికి తన ప్రజలను తీసుకురావడానికి నడిపించబడింది. హల్లెలూయా. ఉపవాసం ఉండింది. దేవుడు ఆమె ప్రార్థనలు సఫలము చేసినారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నెహెమ్యా గారు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినారు. ఆయన పనిని యెహోవా సఫలపరిచినారు. ఈ రోజున ఉపవాసం ఉండి నువ్వు దేని కొరకు ప్రార్థన చేస్తున్నావు? నువ్వు ఉపవాసం లేకపోయినా నీ ప్రార్థనలు సఫలం అవ్వాలి అంటే నువ్వు దేని కొరకు ప్రార్థిస్తున్నావు? నశించే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నావా? అది ఖచ్చితంగా దేవుడు ఏదో ఒక రోజున సఫలం చేస్తారు. వాళ్ళని విడిపిస్తాడు. విడిపించడానికి తగిన మార్గాలు ఏర్పాటు చేస్తాడు. కృపను వారి పట్ల విస్తరింపజేస్తాడు. ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడు. అదేవిధంగా తన మందిరం పట్ల ప్రార్థన చేస్తున్నావా? బాధ్యత కలిగి, భారము కలిగి తన మందిరం కట్టబడాలని దుఃఖంతో ఉపవాసం ఉన్నావా? తన మందిరము, దేవుని యొక్క మందిరము నువ్వు నేనే ఆత్మ మందిరాలుగా కట్టబడడానికి ఈ రోజున నువ్వు ప్రయాసపడుతున్నావా? ఆ ప్రయాస ఉపవాసంతో కానీ మామూలుగా కానీ ప్రార్థిస్తున్నావు అంటే నీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడు. ఖచ్చితంగా నీ ప్రార్థనలు సఫలమవుతాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దావీదు గారు కూడా ప్రార్థన చేసినారు. బెత్షెబ కొడుకును కన్నప్పుడు 7 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. కానీ దేవుడు ఆ ప్రార్థన సఫలము చెయ్యనన్నారు దేవుడు. కాబట్టి అన్ని ప్రార్థనలు దేవుడు సఫలము చెయ్యరు. ఇది గమనించుకొని నీ ప్రార్థన సఫలీకృతం కావాలి అంటే లోక సంబంధమైన వాటి గురించి ప్రార్థించటం మానేసి ఆత్మ సంబంధమైన విషయాల గురించి నువ్వు ఆరాటపడుతూ దేవుని కొరకు పోరాటం చేస్తూ దేవుని కొరకై దేవుని రాజ్యం నిమిత్తమై కష్టపడి ప్రార్థిస్తే నీ ప్రార్థనలు వ్యర్థం కావు, సఫలమవుతాయి.
ఒకవేళ తిండి కోసము, బట్టల కోసము, ఈ లోక సంపదలు దానిల కోసం, దీనిల కోసం నువ్వు ప్రార్థన చేసినా అవి 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 కొద్ది కాలం కొరకే ఇస్తారు, చేస్తారు. అయినప్పటికీ అవి కొద్ది కాలమే. ఎందుకు శాశ్వతమైనటువంటి వాటి విషయములో నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు? ఎందుకు శాశ్వతమైన వాటిని ఆశించకుండా ఉన్నావేంటి? శాశ్వతమైన వాటి కొరకు నువ్వు కానీ ప్రార్థిస్తే అవి సఫలీకృతమైనప్పుడు గొప్ప దీవెన పొందుకుంటావు. అనేక మంది కూడా దీవించబడతారు, ఆత్మ సంబంధులుగా మార్చబడతారు. కాబట్టి నీ ప్రార్థనలు ఏమై ఉన్నాయో మొదట గమనించుకో. నీ ప్రార్థనలలో ఆత్మ సంబంధమైనది ఉందో లేదో గమనించుకో. నీ ప్రార్థనలు దేవుని కొరకైనటువంటివి ఉన్నవో లేవో పరీక్షించుకో. ఏ ప్రార్థనలు విస్తారమైన పరిచయలో ప్రార్థనలు చేస్తున్నవేమో, వీధులలో అందరు చూడాలని ప్రార్థిస్తున్నవేమో, కానీ నీ ప్రార్థనలు నీకు దీవెనకరంగా మారాలి, సఫలీకృతం కావాలి అంటే దేవుని చిత్తానుసారమైన ప్రార్థనలు నీలో ఉండాలి. ప్రార్థన చేసేటప్పుడు నీ ప్రార్థనలు సఫలీకృతం కావాలి అంటే దేవుని చిత్తము నీ ప్రార్థనలలో ఉండాలి. కాబట్టి వింటున్న మీరందరూ కూడా ప్రార్థన చేయండి, తప్పు లేదు. ప్రార్థన చేయండి, మొరపెట్టండి. కానీ లోక సంబంధమైన వాటి కొరకు కాదు, ఆత్మ సంబంధమైన వాటి కొరకు ప్రార్థించండి. అప్పుడు మీ ప్రార్థనలు ఒక్కటి కూడా వ్యర్థమైపోవు. అవి సఫలీకృతం అవుతాయి. ఏదో ఒక రోజున సఫలీకృతం అవుతాయి. గొప్పగా దీవించబడతారు, ఆత్మ సంబంధంగా కట్టబడతారు, పరలోక రాజ్యం నిమిత్తమై మీరు నిలబడగలుగుతారు. అట్టి కృప మీకు అందరికీ కలుగునుగాక. అట్టి ప్రార్థనలు, సఫలీకృతమయ్యే ప్రార్థనలు మీరందరూ చేదురుగాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. యేసయ్య నీకు వందనాలు. విన్నవారిని దీవించండి, ఆత్మ సంబంధులుగా మార్చండి. లోకం పట్ల, లోక ఆశల పట్ల ఆశలు తుంచివేయండి. ఆత్మ సంబంధమైన వాటి వైపు తమ మనస్సులు తిప్పబడే కృప దయచేయమని, నిజమైనటువంటి వాక్య పరిజ్ఞానంతో నింపబడే కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.